చూడండి ఇలా వచ్చిన కిచెన్ వేస్ట్ మనం వాటర్ ఏమో మిక్స్ చేసి మొక్కలకి ఇచ్చేసినాం కదా. ఈ మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, దీన్ని ఏదైనా చెట్టుకి అవసరం ఉంటే ఆ చెట్టుకి ఇట్లా వేసేస్తా. చెట్టు మొదల్లో ఇట్లా సైడ్కి ఇట్లా అని. టమాటా చెట్టుకి వేయలేదు నేను, ఒకరోజు తప్పించి ఒకరోజు వాటర్ పోస్తా కదా, అట్లా వచ్చింది. ఒక రోజుకి ఒక్కొక్క చెట్టుకి ఇస్తూ ఉంటాను అనమాట. ఇట్లా 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 ఇస్తూ ఉంటాం మొక్కకు. ఇక దీనికి ఇదే అనమాట. దీనికి ఫుడ్ ఇదే అనమాట కిచెన్ వేస్ట్. ఇట్లా కిచెన్ వేస్ట్ ఇచ్చిందంటే మళ్ళీ 1 month వరకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఈ మొక్కలన్నీ అయిపోయేసరికి మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. అట్లా అనమాట. ఎంత కావాలో అంత ఇచ్చేసి మళ్ళీ ఇట్లా మట్టి కప్పేయడం అంతే. మంచి మొక్కలు మంచి ఎదుగుతాయి. ఈ కిచెన్ వేస్ట్ వాటరు, ఈ కిచెన్ వేస్టేజ్ మంచి అయితే. ఇప్పుడు ఇంకొంచెం మిగిలింది ఇంకో చెట్టుకి ఈసారి టమాటా చెట్లకి ఇస్తున్నాను అన్నీ. ఒక్కోసారి ఒక్కొక్క లైన్ ఇస్తాను అనమాట, మళ్ళీ మర్చిపోవద్దు అన్నట్టు. ఈసారి టమాటా మొక్కలకు చూడండి ఎంత మంచిగా టమాటాలు, చూడండి ఎంత మంచిగా ఎంత షైనింగ్ ఉన్నాయో. చెట్టు నిండా టమాటాలు చూడండి. మళ్ళీ పూత కూడా వస్తుంది చూడండి. మళ్ళీ దీంట్లో కొంచెం కిచెన్ వేస్ట్ ఇట్లా చూడండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఏది వేస్ట్ కాదండి, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఈ మట్టి స్వీకరిస్తుంది. మట్టికి ఉన్న గొప్పతనం అదండి. మనం ఏది ఇచ్చినా సరే అది చెడు తీసుకొని మనకు మంచి ఇస్తుంది. అందుకే ఇవి చాలా మంచిది. ఈ కిచెన్ వేస్ట్ ఏది వేసినా సరే, కూరగాయలు, అరటిపండు తొక్కలు, బియ్యం కడిగిన వాటరు, ఏది ఇచ్చినా ఓకే కదా. ఇప్పుడు మొత్తం మట్టి కప్పాడు దీని మీద అంతే. మట్టి కప్పి కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. వాటర్ ఏమన్నా అది పీల్చేసుకుంటుంది కదా, ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది కదా. చూడండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసిన కిచెన్ వేస్ట్ చూడండి ఎంత మంచిగా కంపోస్ట్ అయిపోయిందో. ఇంకా ఈ వీక్ వచ్చే మొత్తం కిచెన్ వేస్ట్ మొత్తం ఈ టమాటా మొక్కలకి అన్నిట్లకే వేస్తా. చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో మొక్కలు, ఇంత ఖరాబ్ కాకుండా, ఇంత పురుగు లేదు, ఇంత పెస్ట్ లేదు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఆకు కూడా ఇంత ఫ్రెష్ ఉందో చూడండి. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందండి మనకు? కొంచెం ఓపిక చేసుకుంటే చాలు, మన ఇంట్లో మనమే పండించుకోవచ్చు. చూడండి చూడండి మల్బరీకి అన్ని పండ్లన్నీ అయిపోయినాయి. తెంపేసుకొని ఆకు మొత్తం తీసేద్దాం ఈరోజు. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆకు వచ్చి పండ్లు వస్తాయి. ఆకుతో పాటు పండ్లు వస్తాయండి దీనికి. ఈ మలబారి చెట్టు ఈజీగా పెరిగే మొక్క ఏమన్నా ఉందంటే అది మలబారే. చూడండి ఇంకెక్కడ ఉన్నాయా? ఇంకెక్కడ లేవు, అయిపోయింది. చూడండి లాస్ట్ 2 వచ్చినాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా తెంపుకొని ఇలా నోట్లు వేసుకుంటే ఎంత బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ ఆకు మొత్తం ప్రొడింగ్ చేసేయాలి. మొత్తం తీసేస్తే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది కదా, కొత్త ఆకుతో పాటు కొత్త పండ్లు వస్తాయి. ఈజీగా వచ్చే మొక్క మలబరి మొక్క. చూడండి సింపుల్గా పెంచుకోవచ్చు దీన్ని. ఎక్కువ కష్టపడేది ఇబ్బంది పడేది ఏం లేదండి. ఈజీగా గ్రో అయ్యే మొక్క ఏమైనా ఉందంటే మలబరి మొక్క. చూడండి మొత్తం ఇట్లా తీసేసి మొత్తం హార్డ్ ప్రూనింగ్ మొత్తం తీసేయాలి. తీసేసి కొంచెం ప్రూనింగ్ చేసినామంటే, కొంచెం ఎరువు ఇచ్చినామంటే మంచిగా వస్తుంది మళ్ళీ. చూడండి నాకు చూడండి ఎంత ఫ్రెష్ ఉందో. అసలు తెంపాలనిపించలేదు కానీ తప్పదు కదండి. మళ్ళీ కాయలు రావాలి అంటే తప్పదు, ప్రూనింగ్ చేయాల్సిందే. చూడండి మొత్తం తీసేయాలండి ఇది ప్రూనింగ్ అంతా. సండే వచ్చిందంటే మాకు ఆ రోజు ఫుల్ వర్క్ పైనే ఉంటుంది. నాకు మా వారికి ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఒక్క నుంచి కాదండి గార్డెన్ మెయింటైన్ చేయడము. ఇద్దరు ఉంటేనే అవుతుంది. ఒక్కరే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, మస్తు ఇబ్బంది. టైం మొత్తం ఇక్కడే పోతుంది గార్డెన్లోనే. ఇంకా కిందికి వెళ్ళినాక ఓపిక ఉండదండి చేసుకోవడానికి. మొత్తం టైం మొత్తం ఇక్కడే పోతుంది కదా. కాకపోతే అది కూడా హ్యాపీయేలేండి.
ఈ మొక్కల దగ్గర దొరికే ఆనందం, సంతోషం ఎక్కడ దొరకదండి. ఇవి కూడా మన పిల్లలకు కదండి. ఇవి కూడా మన దగ్గర ఉండి చిన్న ఉన్నప్పటి నుంచి తెచ్చుకొని వాటికి హెల్త్ మనం ఎట్లా చూసుకోవాలి చిన్న పిల్లల్ని, మట్టి దగ్గర నుంచి కలిపి దానికి ఫుడ్ ఇవ్వడము, రోగాలు పెస్ట్ ఏం రాకుండా చూసుకోవడము, వాటరింగ్ ఇవ్వడము, ఎప్పటికప్పుడు అట్లా చెక్ చేస్తూ ఉండాలండి మొక్కలను కూడా. సేమ్ పిల్లల్లాగానే ఇంకా ఇవి. హౌస్ వైఫ్, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్కి ఇప్పుడు నాకు ఖాళీ టైం ఉందంటే కొంచెం ఇట్లా టైం స్పెండ్ చేసుకోండి. ఈ కాలానికి మ్యాక్సిమం పిల్లలందరూ కొంచెం పెద్దగా కాగానే హాస్టల్కి వెళ్ళిపోతుంది కదండి, తక్కువ ఇంట్లో ఉండేది. అలాంటి ఎవరైనా లేడీస్ ఉంటే బోర్ వస్తుంది అనుకుంటే ఇలాంటి మొక్కలు పెట్టుకొని చూడండి మీరు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో చాలామందికి మైగ్రెయిన్, హెడ్ఏక్ వస్తున్నాయి కదండి. అలాంటిది న్యాచురల్గా తప్పించుకోవాలంటే ఈ ఒక చెట్టు పెట్టి చూడండి మీరు. ఒక చెట్టు పెట్టి దాని కేరింగ్ తీసుకోండి మీరు. అసలు ఎంత మంచిగా ఉంటుందో అండి. అసలు మీకు తెలియదు, అసలు మైగ్రేన్ ఎప్పుడు పోయిందో కూడా మీకు తెలియదు అండి. అట్లా ఉంటుంది. నేచర్తో ఉంటే మనకు అంత హెల్ప్ అవుతుంది. మనకు తెలియకుండా ఎన్నో లాభాలండి నేచర్కి దగ్గర ఉంటే మాత్రం. ఆ మెడిసిన్స్ అవి అన్నీ మానేసి ఒక 2 మొక్కలు పెట్టి చూడండి. 2 మొక్కలు పెట్టి కొంచెం పెంచండి వాటిని, మీకు తెలిసిపోతుంది. ఏ మెడిసిన్స్ అవసరం లేదండి. నేచర్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అండి మనకైతే, మన హెల్త్కి. మైండ్ పీస్ఫుల్గా ఉంది, మైండ్ పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉన్నామంటే ఏ మెడిసిన్తో ఏం పని అండి మనకు కదా. ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఇష్యూ ఉంటుంది. కానీ మొక్కల దగ్గర రాగానే మనకు అవి ఏం గుర్తుకున్నదని మనం హ్యాపీగా మంచిగా మొక్కలు చూసుకోవడము, మొక్కలకు కావాల్సిన కేరింగ్ చేసినామంటే దాంట్లో టైం అంతా పోతుంది మీకు. ఎలాంటి రోగాలు మీ దగ్గర రావండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఈ బీపీలు, షుగర్లు ఇవేం రావండి. అంతే కదండి. మనసు ప్రశాంతంగా ఉండి మైండ్ రిలాక్స్ ఉందంటే మనకి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి చెప్పండి. ఓకే అండి, ఇవి తెంపుతుంటే మస్తు టైం పట్టేలా ఉంది. ఇది మొత్తం ప్రూనింగ్ చేసినాక మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, మొత్తం ప్రూనింగ్ చేసేసానండి చెట్టు మొత్తం. చూసినాను. ఇంకొక 1 వీక్లో మళ్ళీ మంచిగా వస్తాయి ఆకులు, ఫ్రెష్గా వచ్చి ఆకులతో పాటు కాయలు వస్తాయి. దీంట్లోనే ఒక ఆనియన్ ఎప్పుడో పెట్టినట్టు ఉన్నది. చూడండి ఎంత మంచిగా గ్రో అయిందో. ఇది కూడా చూడండి, మొన్న గులాబీ పూలు తీసుకొచ్చిన, మొన్న నేను నర్సరీకి వెళ్ళినా కదా, అప్పుడు తీసుకొచ్చి ఆకులు మొత్తం ప్రూనింగ్ చేసేసిన. చూడండి, మొత్తం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా చూడండి ఆకులు ఎట్లా వస్తున్నాయో. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఈ చిన్న పాట్లో కలిపి మట్టి మిశ్రమం కలిపి ఇట్లా పెట్టినా చూడండి. మీకు ఒక చిన్న ఐడియా అండి. ఇక చూడండి, ఇలాంటి స్టాండ్స్ కూడా అండి తొట్టి కిందకి తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే ఇలాంటి స్టాండ్స్ ఉంటాయండి. ఇలాంటి స్టాండ్ తెచ్చి దాన్ని పెట్టుకున్నారంటే ఈజీ ఉంటుంది. చూడండి, ఇలాంటి స్టాండ్లో ఇది పెట్టుకుంటే, ఇట్లా తొట్లు పెట్టుకుంటే మీకు ఫ్లోర్ నీట్గా ఉంటుందండి. గలీజ్ కాకుండా, వాటర్ పడి గలీజ్ కాకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ పెట్టి చూడండి ఇగో ఇలా చూసిందా కింద స్టాండ్. అట్లా స్టాండ్ పెట్టి గ్రో బ్యాగ్స్ కానీ మన పార్ట్స్ కానీ పెట్టుకుంటే మీకు ఖరాబ్ కాకుండా, ఫ్లోర్ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది. చూడండి, కింద ఈజీగా ఊడ్చుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు మనం. ఓకే అండి, ఈరోజు ఇదే నా గార్డెన్ టూర్. ఈరోజు నేను గార్డెన్లో చేసిన పనులండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.